2026 నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ఇప్పటికే మెరుమెట్లు గొలిపే బాణసంచాతో అంబరాన్ని అంటాయి సంబరాలు. ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా ఇప్పటికే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, అలాగే హైటెక్ సిటీ, హైలాండ్స్, ఇక మొయినాబాద్ ప్రధానమైనటువంటి ఫామ్ హౌస్లు, పబ్స్లు, రెస్టారెంట్లు, ఇటు డీజే సౌండ్స్, అటు ఉర్రూతలోగించే యువతతో కిరాకమనిపించే డీజే సౌండ్స్తో పెద్ద ఎత్తున సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మరొకవైపు ఎక్కడికక్కడ ఇప్పటికే సెలబ్రేషన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 2025కి గుడ్ బై చెప్పేసి 2026కి నూతన సంవత్సర వేడుకలకు మొత్తం భారతదేశం వెల్కమ్ చెప్పబోతుంది. ఇప్పటికే ప్రధానమైనటువంటి దేశాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. ప్రధానంగా న్యూయార్క్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, మరోవైపు సింగపూర్ లాంటి ప్రధాన దేశాల్లో ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మొదలైపోయాయి. మరోవైపు భారతదేశంలో కూడా మరొక 15 మినిట్స్, కేవలం ఇప్పుడు 11:46 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 12 కల్లా ఈ సెలబ్రేషన్స్ మొదలు కానున్నాయి. ఇప్పటికే ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైనా పట్టుబడితే కఠినమైనటువంటి చర్యలను కూడా తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ మరొకవైపు చెప్పుకొస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే ప్రధానమైనటువంటి ముంబై, చెన్నై, బెంగళూరు, అలాగే హైదరాబాద్, ఇక మరొకవైపు ఉన్నటువంటి పూణే, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో కూడా న్యూ ఇయర్ వేడుకలకి ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక పెద్ద ఎత్తున రోడ్ల మీదకి యువకులు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఒకవైపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పటికీ మరొక వైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మరొక వైపు ఇప్పటికే ప్రధానమైనటువంటి ప్లేసెస్లో కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మరి కాసేపట్లో ప్రారంభం అవ్వబోతున్నాయి. ఇక మనకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి సంబంధించి లైవ్లో కొంపల్లి నుంచి మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఎలా జరుగుతున్నాయి కొంపల్లిలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? మరి కాసేపట్లో కేవలం 15 మినిట్స్ మాత్రమే ఉంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి. ప్రధానమైనటువంటి మీరున్నటువంటి ప్లేసెస్లో ఎలా జరుగుతున్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఎస్, మన ప్రస్తుతం అయితే మనం కోంపల్లి రెడ్డి ప్రముఖ్ ఎలిగెన్స్ దగ్గర ఉన్నాము. మనం చూస్తే కొద్ది నిమిషాలు, అంటే ఒక 10-15 నిమిషాల్లోనే అయితే న్యూ ఇయర్లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మనం చూస్తాం. కేరింతలు, డ్యాన్స్ అయితే ఉరుతలు ఉంటున్న యువత చూడొచ్చు. మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, మన విజువల్స్ ప్రత్యక్షంగా చూడొచ్చు. అంటే డ్యాన్సులతో మొత్తం ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ మొత్తము ఆనంద ఉత్సవాలతో ఇస్తారు. ఇంకా 10 నిమిషాలు ఉండేటంటే నూతన సంవత్సరానికి అడుగు పెడుతూ శుభసంగా వచ్చే నూతన సంవత్సరంలో సుఖశాంతులతో కుటుంబం అంతా సంతోషంగా ఉండాలనే ఒక ఆనందంతో, ఉత్సాహంతో మనం చూస్తున్నాం. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన కేక్ కటింగ్ కూడా విజువల్స్ కూడా మనం చూడొచ్చు. దీని ప్రకారం చూస్తే మనం చూడొచ్చు, దీనికి సంబంధించిన పిల్లలతో సహా ఇంకొక 10 నిమిషాల్లో న్యూ ఇయర్లకు అడుగు పెడతాం శుభ సందర్భంగా అందరైతే పిల్లలు అందరూ ఆనందం వ్యక్తం చేస్తాం. మనం చూడొచ్చు, దానికి సంబంధించిన విజువల్స్ కూడా చూడవచ్చు. మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. దానికి సంబంధించిన కేక్ సంబంధించిన విజువల్స్ కూడా చూడండి. ఇంకా 10 నిమిషాలే ఉంది కాబట్టి మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అలాగే రామాంజనేయులు, ప్రధానంగా మరి కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు. రామాంజనేయులు, మీరు అలాగే లైవ్లో ఉండండి. మనకు సైబర్ టవర్స్ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైవ్లో ఉన్నారు. రామకృష్ణ, ఎలా జరుగుతున్నాయి సైబర్ టవర్స్ ప్రాంతంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం అక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? అప్డేట్ ఏంటి? మనోజ్, ఏదైతే తెలుగు 2 రాష్ట్రాలు కూడా న్యూ ఇయర్కి ఏదైతే 2026కి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఈరోజు సైబర్ టవర్స్లో ఉన్న వారి వరకు మొత్తం కూడా చూసుకుంటే వీధుల్లో అన్ని డీజేలు, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కేక్ కటింగ్లతో మొత్తం కూడా భాగ్యనగరం మొత్తం కూడా హ్యాపీ న్యూ ఇయర్ మోడ్లో ఉన్నదని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా పోలీసుల ఆంక్షలు కూడా భారీ ఎత్తున ఈసారి ఉన్నట్టుగా కూడా తెలుసుకోవచ్చు. మొత్తం కూడా
ఈ ఏరియా భాగ్యనగరం అంతా కూడా పోలీసు పరహాలోకి వెళ్ళిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే భారీ ఎత్తున జరుగుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే యువత మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సంతోషంతో హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ శిల్పారాము దగ్గర అయితే భారీ ఎత్తున ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఈవెంట్లో దాదాపుగా వేల సంఖ్యలో యువత మొత్తం హాజరయ్యారు. యువత మొత్తం కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చాలా జోష్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే జరుపుకునే పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్క చూసుకున్నట్టయితే పోలీసుల నిబంధనలు ఏవైతే 1 గంట వరకు పర్మిషన్స్ ఈవెంట్లకు కావచ్చు, బార్ షాపులకు కావచ్చు, వీటన్నిటికి కూడా వైన్ షాపులకి మాత్రం 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు. 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాపులు మొత్తం కూడా క్లోజ్ చేయాలని ఆంక్షలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఈవెంట్ మొత్తం కూడా 1 గంట వరకు అయితే పోలీసు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ ఎవరైతే దాడతారో వారి కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి న్యూ ఇయర్కి సంబంధించి భారీ ఎత్తునే యువత మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి ఇది ఒక ఉత్సవం లాగా జరుపుకునే పరిస్థితి అయితే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్, సికింద్రాబాద్, భాగ్యనగరం మొత్తం కూడా ఓవరాల్గా 3 సైబరాబాద్ పోలీసులు మొత్తం కూడా భాగ్యనగరాన్ని మొత్తం కూడా చుట్టేశారని చెప్పుకోవచ్చు. ఐపీఎస్ అధికారులు స్వయంగా ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా పాల్గొని మొత్తం కూడా కమాండ్ కంట్రోల్లో మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే న్యూ ఇయర్కి సంబంధించి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలు ఎవరైనా బ్రేక్ చేస్తే మాత్రం జైలు పాలే అని చెప్పి సిపి సజ్జనార్ కూడా స్వయంగా చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే యువత మొత్తం కూడా న్యూ ఇయర్కి మరికొద్దిసేపటి ఎంతో టైం లేదు, దాదాపుగా 7 నిమిషాల్లో కొత్త సంవత్సరం రాబోతుందని యువత అంతా కూడా మంచి జోష్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది మనోజ్. అలాగే రామకృష్ణ, మామూలు సమయాల కంటే ఇవాళ అత్యధికమైనటువంటి వాహనాలు రోడ్ల మీదకి వచ్చాయి. ప్రజలు కూడా భారీ ఎత్తున గుమికూడారు. మరోవైపు కాసేపట్లో న్యూ ఇయర్ వేడుకలు కూడా ప్రారంభం అవబోతున్నాయి. మరి ప్రధానమైనటువంటి కూడల్లో పోలీసులు ఏ విధమైనటువంటి బారికేడ్లు అలాగే పికెట్స్ ఏర్పాటు చేశారు? అవును మనోజ్, ఏదైతే మనం ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఎక్కడైతే నియర్ బై శిల్పారాం ఉన్నామో, శిల్పారామం దగ్గర డైలీ వెహికల్స్ కన్నా కూడా ఈరోజు భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది ఈవెంట్స్లో పాల్గొంటే, కొంతమంది ఎంజాయ్ చేయటం, సొంత కారుల్లో తిరుగుతూ ఫ్యామిలీని ఎక్కించుకుంటూ సరదాగా మొత్తం భాగ్యనగరాన్ని చుట్టేస్తూ అదొక ఆనందంతో గడుపుతున్నారు. కొంతమంది ఈవెంట్లకు వెళ్తున్నారు, పబ్బులకు వెళ్తారు, డీజే సౌండ్లతో ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమంది ఏదైతే వెహికల్స్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ ట్యాంక్ బండ్ చుట్టూ, నెక్లెస్ రోడ్డు చుట్టూ కూడా తిరగటానికి చాలామంది ఇది చూపిస్తూ ఉంటారు. సో దానిలో భాగంగానే సిటీ మొత్తం చుట్టేసే నేపథ్యంలోనే కొంతమంది భారీ ఎత్తున వాహనాలు అయితే ట్రాఫిక్ జామ్ అయితే భారీ స్థాయిలోనే ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు శిల్పారామం దగ్గర ఉన్నాం. శిల్పారామం దగ్గర ట్రాఫిక్ చూసుకుంటే ఫుల్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దాన్ని పోలీస్ కంట్రోల్ చేస్తున్నారు. మెయిన్గా చూసుకుంటే కొన్ని ఏదైతే దీనికి సంబంధించి 11 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఫ్లైఓవర్స్ చూసుకుంటే మొత్తం కూడా 2 మినహాయించి మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నట్టుగా కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగింది. పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఎవరైనా ఎక్కాలంటే మాత్రం దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ టికెట్ ఉంటేనే ఆ ఫ్లైఓవర్ కూడా ఎక్కనిస్తామని చెప్పారు. మొత్తం కూడా ఓవరాల్గా చూసుకుంటే పోలీసు నిబంధనలు అయితే కట్టుదిట్టంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. దానిలో ఏదైతే పోలీసులు చెప్పేది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోండి, కానీ మితిమీరి ఏది వాహనాలు నడపడం కానీ డ్రంక్ చేసి వెహికల్ చేయడం. మెయిన్గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి న్యూ ఇయర్ అనగానే యువతంతా రోడ్ల మీదకి వస్తుంది, డ్రంక్ చేస్తూ వస్తారు. సో ఆ డ్రంక్ చేసిన వ్యక్తితో పాటు ఎదురున్నటువంటి వ్యక్తికి కూడా ఇబ్బంది కలుగుతుంది, ఫ్యామిలీలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని ఇప్పటికే అధికారులు పలు సూచనలు కూడా సూచించిన నేపథ్యం అయితే మనం చూసాం మనోజ్. అలాగే రామకృష్ణ, రాయదుర్గం, గచ్చిబౌలి ఇటువైపు కేబుల్ బ్రిడ్జికి వెళ్ళే ప్రాంతంలో భారీగా యువత గుమికూడినారు. ఒకవైపు భారీ ఎత్తున కేబుల్ బ్రిడ్జికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరి అటువంటి ప్లేస్లో ఆంక్షలు ఏ విధంగా విధించారు పోలీస్? ఖచ్చితంగా కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు, లేదంటే ఇన్నార్బిట్ మాల్మా అటువైపు మొత్తం కూడా పోలీసులు దీనిలోకి వెళ్ళిపోయింది, పోలీసుల చేతిలోకి వెళ్ళిపోయింది సిటీ మొత్తం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంత యువత కొంత డ్రంక్ చేసి ఉంటారు. సో ఏదైనా జరగనది జరిగితే కొంత ప్రమాదం అని చెప్పేసి ఏదైతే బ్రిడ్జిలు ఉంటాయో, ఫ్లైఓవర్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేశారు. సో మొత్తం కూడా చూసుకుంటే యువత అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేక్ కటింగ్లు, డీజే సౌండ్స్తో నగరం మొత్తం హోరెత్తు
హోరెత్తుతుందని చెప్పుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా భారీ ఎత్తున అమౌంట్ కూడా వసూలు చేసి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 5,000 నుంచి 6,000 వరకు వసూలు చేసి ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నారు. వాళ్ళు దానికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు చెప్పిందో ఆ నిబంధనలు పాటిస్తూనే మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేశామని ఈవెంట్ ఆర్గనైజర్స్లు చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే మరి కొద్దిసేపట్లో ఎంతో టైం లేదు, దాదాపు 5 నిమిషాల్లో పాత సంవత్సరం 2025లో చేదు జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మర్చిపోయి 2026 కొత్త ఆశలకు దీనికి మొత్తం కూడా అడుగుపెట్టే పరిస్థితి అయితే మరి కొద్దిసేపట్లోనే ఉందని కూడా